హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యమునా తరంగాలు. అయితే ఈరోజు హ్యాపీ హోలీ కదా, హ్యాపీ హోలీ అయ్యేలా హోలీయా హోలీ హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ మీ అందరికీ కూడా. నువ్వు చెప్పు, హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ. అయితే ఈరోజు ముచ్చట ఏంటంటే, ఇక మా మా చిట్టి తల్లి గులాబ్ జాములు అడిగింది, సో అందుకే గులాబ్ జామ్ చేస్తున్నాము కదా. నీకు ఇష్టమా గులాబ్? వెల్కమ్ టు మమ్మీ నేను ఏమంటుంటే హాయ్ అండి, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు అయితే మేము ఈరోజు హ్యాపీ హోలీ ఉన్నది అయితే మీ అందరం రుద్దుకున్నాడు అని చెప్తాను. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే హ్యాపీ హోలీ. ఈరోజు అయితే అందరు రుద్దుకున్నాడా. సో మమ్మీ నాకు ఇష్టమైన గులాబీ జామ్ తెచ్చింది. మేమైతే ఇప్పుడు వండుకుంటున్నాం. మీరు కూడా చూసేయండి, సరేనా? వీడియో మొత్తం చూడండి. ఓకే చూడండి. మమ్మీ గులాబీ జామ్ తయారు చేస్తుంది. సో ఈరోజు మమ్మీ గులాబీ జామ్ అయినాక మేము అందరం తినొచ్చు. ఏమైందంటే చెప్పాలా, గులాబ్ జామ్ ఎట్లా చేస్తుందో ఇప్పుడు మా చిట్టలు చెప్తుంది. అలా కొంచెం పాలు పోసి, ఇంకా పెరుగు పోసి, ఇంకా బెండకాయలు పోసి, ఇంకా ఆకు వేయాలి. వేసిన తర్వాత ఆనియన్స్, మళ్ళీ మళ్ళీ ఇంకోసారి బెండకాయలు, అది మళ్ళా ఆ గిన్నెలు వేసి మళ్ళా ఇట్లా వండితే మళ్ళా అది గులాబ్ జామ్ అవుతుంది అంట. చూసిరా అట్లాంటి ప్రాసెస్. దీన్ని ఏమంటారు? నెయ్యితోనే బాల్స్ చేస్తారు. బాల్స్ వేసినాక సాఫ్ట్గా వస్తుంది కదా, అప్పుడు అట్లా కాదు. ఇగో అది ఇక అందాజ కోసం అయితే అందాజతో వస్తున్నాయి. సరిపోతుంది షుగరు. ఇంకా ఎక్కువ తీపి తినడం అయితే ఇష్టం ఉండదు నాకైతే. ఎన్నైతే పోసుకున్నాను నీళ్ళు. ఇట్లా అవుతుందని నేను కూడా అస్సలు అనుకోలేదు, కానీ ఏం చేస్తాం, ఇంకా ఎట్లయినా కానీ మనమే కదా తినేది, దానికి అభ్యంతరం ఏం లేదు. ఒకవేళ మా ఆయన తింటా అంటే లేకపోతే లేదు. ఒక మాట అంటారు కదా, ఏమనంటే డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అని. సో నా గులాబ్ జాములు కూడా అంతే అనమాట. దీని వాలకం చూసి అయితే అస్సలు జడ్జి చేయొద్దు. తిన్న తర్వాత టేస్ట్ చెప్తాను మీ అందరికీ. నచ్చితేనే వీడియో పెడతాను, లేకపోతే పెట్టాను. అస్సలు తిట్టుకోకండి, కమెంట్స్ కూడా చేయకండి. చూసిరు కదా, ఆ గులాబ్ జాములు అయితే అయిపోయినాయి. ఆ టేస్ట్ అయితే లాస్ట్కి అయితే మంచిగానే వచ్చింది. వీడియో మొత్తం చూసిరా, చూస్తే ఒక లైక్ అయితే వేసేయండి. అట్లనే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరికొన్ని వీడియోల కోసం అయితే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.